బంగారం వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఏడాది ప్రారంభంలో తులం బంగారం 1,80,000 పలికింది. అయితే గత కొన్ని వారాలుగా గోల్డ్ ధరలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆ భయంతో బ్యాంకులు, ఇళ్లలో ఉన్నటువంటి పాత బంగారాన్ని భారీగా విక్రయిస్తున్నారు. గత 3 నెలల్లో 50 టన్నుల బంగారాన్ని విక్రయించినట్టు తెలుస్తుంది. అకస్మాత్తుగా మార్కెట్లో ఈ మార్పులు చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి? బంగారం వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా? బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరల్డ్ వైడ్ గా బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తూ దానిపై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో మాత్రం బంగారాన్ని కొనటం, ధరించడం వంటివి ఎన్నో తరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. సంస్కృతిలో భాగమైంది. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా నిత్యం భారతీయులు బంగారాన్ని కొంటూ ఉంటారు. కానీ గత కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం ధర 1,40,000 పలుకుతుంది. మరికొద్ది నెలల్లో అది కాస్త 1,20,000కు పడిపోతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో బ్యాంక్ లాకర్లు, ఇళ్లలో ఉన్న పాత బంగారాన్ని విక్రయించి భారతీయులు క్యాష్ చేసుకుంటున్నారు. మార్కెట్లో సెకండ్ హ్యాండ్ గోల్డ్ సేల్స్ భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మూడు నెలల్లో భారతీయులు 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మేశారు. దీంతో మార్కెట్లో సెకండ్ హ్యాండ్ సేల్స్ ఏ రేంజ్ లో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధికారిక గణాంకాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో 43% ఎక్కువగా బంగారం అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. కొనుగోలుదారుల్లో నెలకొన్న భయాలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. లాభాలు తగ్గకముందే బంగారాన్ని అమ్మి క్యాష్ చేసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. పాత నగలను ఇచ్చి కొత్త నగలు కొనుగోలు చేయటం కంటే ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం వాటిని నేరుగా నగదుగా మార్చుకోవటానికే వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోగా 2026 చివరి నాటికి వడ్డీ రేట్లను మరింతగా పెంచుతామని సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి. దీనివల్ల వడ్డీ ఆదాయం లేని బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ భారీగా బలపడ్డాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు సాధారణంగా బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. దీని కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో అన్ని ధరలు పెరిగాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం విరమణకు ఒప్పందం కుదరడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన క్రూడ్ ఆయిల్ సమస్యలు కూడా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇన్నాళ్లు యుద్ధ భయంతో పెట్టుబడిదారులు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద బంగారంపై పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వాటిని ఉపసంహరించుకుని ఇతర వాటిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలో బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. సుంకాలు పెంచడానికి ముందు దేశ ప్రధాని మోదీ భారతీయులకు ఓ సందేశాన్నిచ్చారు. భారతీయులు 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోలును ఆపేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఇండియన్ ఆర్థిక వ్యవస్థపై బంగారం అమ్మకాలు తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దేశీయంగా రిటైల్ డిమాండ్ సుమారు 70% వరకు పడిపోయింది. సుంకాల భారంతో కొనుగోలుదారులు లేకపోవడంతో అంతర్గత మార్కెట్లో ధరలపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం బంగారం, వెండి మార్కెట్లు తీవ్రమైన కరెక్షన్ను ఎదుర్కొంటున్నాయి. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు, కొత్తగా నగలు కొనాలనుకునే వారికి మంచి అవకాశమని తెలుస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ బంగారాన్ని కొనడం కానీ, అమ్మటం కానీ చేయాలని మార్కెట్ నిపుణులు కొనుగోలుదారులకు సూచిస్తున్నారు.